దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్ రసవత్రంగా ముగిశాయి. ఊహించని విధంగా కేరళ రంజీ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. కేవలం 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఖచ్చితంగా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తుందనుకున్న గుజరాత్ చివరిలో చతికిల పట్టం ఆశ్చర్యపరిచింది. ఆధిక్యం చేజారుతుందనే దశలో కేరళ జట్టు అద్భుతమే చేసింది. మిరాకిల్ క్యాచ్తో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరింది. రంజీ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగానే ఏ జట్టు అయినా ముందంజ వేస్తుంది. కేరళతో మ్యాచ్లో ఇంకో 3 పరుగులు చేస్తే గుజరాత్కు ఆధిక్యం దక్కుతుంది. కానీ రెండో ఇన్నింగ్స్ పూర్తయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో ఆ జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ దశలో కేరళ అదరగొట్టింది. ఓ మిరాకిల్ క్యాచ్ కేరళను రంజీ ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి ఫైనల్కు చేర్చింది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసింది. గుజరాత్ 9 వికెట్లకు 455 రన్స్తో ఉన్నప్పుడు ఆ జట్టుకే ఆధిక్యం దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆదిత్య సర్వటే బౌలింగ్లో నాగస్వాల షాట్ ఆడాడు. బంతి వికెట్ల పక్కకే షార్ట్ లెగ్లో ఉన్న సల్మాన్ నిజారా హెల్మెట్కు బలంగా తగిలి గాల్లోకి లేచింది. దీంతో స్లిప్లో ఉన్న సచిన్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. దీంతో గుజరాత్ ఆలౌట్ అవగా కేరళకు 2 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. కేరళ క్రికెట్ జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అప్పటి వరకు బాగా ఆడిన నగస్వాల అవుట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తుటిలో గుజరాత్కు ఫైనల్ బెర్త్ చేజారింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే 1 పరుగు స్వల్ప ఆధిక్యంతో సెమీస్కు చేరింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. 1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్కు అర్హత సాధించలేదు. మరో సెమీస్లో ముంబైని ఓడించిన విదర్భ వరుసగా 2వ సీజన్లో ఫైనల్లో అడుగుపెట్టింది. గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ఈ సీజన్ సెమీస్లో రివెంజ్ తీర్చుకుంది. ముంబైపై విదర్భ 80 పరుగుల తేడాతో గెలుపొందింది. విదర్భ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 325 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష్ దూబే 5, యష్ ఠాకూర్, పార్థ్ లేఖడే తలో 2 వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విదర్భ 383 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే విఫలమవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది.